ఆదిలాబాద్ జిల్లా రొయ్యడిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. నైజం నాగుబాబు అనే మహిళ బాలికను ఇంటి నుంచి తీసుకెళ్లి కిడ్నాపర్లకు అప్పగించింది. బాలిక కోసం తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ దొరకలేదు. ఇంతో నాగుబాయిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలిక కోసం గాలిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తా ఉన్నారు. ఏదైతే ఆత్రం నాగుబాయి ఉందో ఆమె చిన్నారిని తీసుకొచ్చిన విజువల్స్, దానికి సంబంధించిన వీడియో క్లిప్స్, సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు సేకరించారు. ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో చిన్నారిని తీసుకెళ్తున్న ఆ వీడియో కూడా మనం కూడా చూడొచ్చు. ఆ పాప తీసుకెళ్లి వేరే వాళ్ళకి అప్పగించినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. దీంతో పోలీసుల 3 బృందాలను ఏర్పాటు చేశారు చిన్నారి ఆచూకీ కోసం. ఆమె ఏదైతే ఉందో ఆమె బాలికను అమ్మిందా లేకపోతే మరే కోణం ఉందా ఉన్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా కూడా బాలికను తీసుకొచ్చి రొయ్యాడి నుంచి తీసుకొచ్చి ఆదిలాబాద్ లో బాలికను తీసుకొచ్చి ఇతరులకి అప్పగించడం స్థానికంగా తీవ్ర ఆందోళన లేపుతుంది. బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళని త్వరగా తమ కూతుర్ని తమకు అప్పగించాలని కోరుతా ఉన్నారు. శుభ. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.